ఒక మోటార్ బైక్ మీద 5-6 మంది వెళ్తున్నారు. వాడి మైండ్ ఆబ్సెంట్ ఉండబట్టే వాడు 5-6 మందిని ఎక్కించుకొని వెళ్తున్నాడు. వాడు కానీ ఆ బంగ్యాకు తాగకుండా కానీ ఉంటే వాడు సింగిల్గానే వెళ్తాడు. వాడు ఈ వ్యసనానికి అలవాటు పడిపోయి వాళ్ళు చేసే అరాచకాలు మొత్తం తీసుకొని వచ్చి పోలీసు వాళ్ళ మీద వేసి రుద్దడం కరెక్ట్ కాదు. గత 5 సంవత్సరాల్లో ఏదైతే పాపాలు చెట్లలాగా రొట్ట వృక్షాలలాగా ఎదిగినాయో వాటిని నరకాలంటే సమయం పడుతుంది. ఈ పోలీసు వాళ్ళ చేత లేదా మా ఎస్పీ గారి చేతిలోనో లేదా డీజీపీ గారి చేతిలోనో లేదా ఆ స్టేషన్లలో ఉండే సర్కిల్ ఇన్స్పెక్టర్ల చేతులలో మంత్రదండం ఏం లేదు కదా. అబ్రకడబ్రా అహాం పుష్ అనగానే మొత్తం వెళ్ళిపోవడానికి కష్టపడాలా. పోలీసు వాళ్ళు కొడితే మళ్ళీ తిరగబడతారు. మేమే చెప్తాం, మీకు ఎవరు ఇచ్చారు ఆ హక్కు? అర్ధరాత్రి బిడ్డల్ని కొడుతున్నారు మీరు. ఉదయం పూట హత్యలు, ఉదయం పూట మానభంగాలు, ఉదయం పూట అరాచకాలు జరుగుతుంటే మీరు స్టేషన్లలో కూర్చొని సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. సాయంత్రం పూట రాత్రి పూట ఎవరైనా బయటికి పోతుంటే వాళ్ళని రోడ్ల మీద కొడుతున్నారు. కొట్టే హక్కు మీకు ఏ చట్టం ఇచ్చింది, ఏ రాజ్యాంగంలో ఉందని మేమే అడిగేది. వాళ్లకు పోలీసు వాళ్లకు నిలదీసేది కూడా మేమే. వాళ్ళు కొట్టకుండా వదిలేస్తే గంజాయి వాళ్లతో లాలూచి పడిపోయారు పోలీసు వాళ్ళు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఈ జిల్లాకు నాశనం చేస్తున్నారని విమర్శించేది కూడా మేమే. పోలీసు వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళు చేయడం కరెక్ట్. అది అంత కఠినంగా కానీ వాళ్ళు వ్యవహరించకపోతే మనం నెల్లూరులో నుంచి ఈ గంజాయిని మనం దూరంగా పంపించలేము. ఇంకొకటి మీ మాధ్యమం ద్వారా మన ఎన్ టైమ్స్ ద్వారా నేను ఒకటే ప్రేక్షకులకు చెప్పదలుచుకుంది ఏంటంటే, నిజాం గారు, సమాజం సొసైటీ బాగుపడాలంటే కేవలం ప్రభుత్వం లేదా ప్రభుత్వ అధికారులు కాదు, ప్రజలు కూడా భాగస్వాములు అవ్వాలా. బంగ్యాకు తాగుతున్నారు. ఎవరు తాగుతున్నారు? పోలీసులకు చెప్పండి. బంగ్యాకు అమ్ముతున్నారు. ఎవరు అమ్ముతున్నారు? పోలీసు వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు నాయకులు కూర్చొని అక్కడ బంగ్యాకు అమ్ముతున్నారు, వీళ్ళు బంగ్యాకు తాగుతున్నారు అన్నారు కదా. ఆ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండబట్టే కదా మీరు చెప్పింది. అదిగో ఫలానా సమీ హుసేన్ అమ్ముతున్నాడు, లేదా ఫలానా నిజాం అమ్ముతున్నాడు, లేదా చందు అమ్ముతున్నాడు, లేదా చంద్రమోహన్ రెడ్డి అమ్ముతున్నాడు, లేదా ఎమ్మెల్సీ అమ్ముతున్నాడు, ఎవరో ఒకడు అమ్ముతుంటాడు కదా. ఫలాని వ్యక్తి అమ్ముతున్నాడని చెప్పండి. లేదా తాగేవాళ్ళు ఉన్నారు, ఫలాని వ్యక్తి తాగుతున్నాడని చెప్పండి. అప్పుడు చట్టం ఏం చేస్తుందంటే వాళ్ళని కస్టడీలో తీసుకొని వాళ్ళు ఎక్కడి నుంచి కొన్నారు, ఎవరికి అమ్ముతున్నారు అనేది ఆరా తీశారనుకోండి, ఒక 5-6 నెలల్లో, 1 సంవత్సరంలో ఏదైతే కూటమి ప్రభుత్వం డ్రగ్స్ ఫ్రీ ఆంధ్ర అని చెప్పారో అది సాధ్యం వైపు అడుగు వేస్తుంది. అవును, సాధ్యపడదు, సాధ్యం వైపు అడుగు వేస్తుంది.